రాజ్యాంగబద్ధ పదవిలో ఉండి కూడా స్పీకర్ అయ్యన్న పాత్రుడు యథేచ్ఛగా అక్రమాలకు పాల్పడడంతో పాటు చట్టాలను అతిక్రమిస్తూ న్యాయస్థానాలను తప్పుదోవ పట్టిస్తున్నాడని మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ ఆరోపించారు. విశాఖలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిటీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. నా వద్దకు వస్తే నేను అక్కడ అనకాపల్లి జిల్లా కలెక్టర్ గారిని కూడా ఆశ్రయించడం జరిగింది. అయినప్పటికీ కూడా జిల్లా కలెక్టర్ గారు ఏమాత్రం పట్టించుకోకపోతే గౌరవ హైకోర్టు వారిని ఆశ్రయించాను. నేను గౌరవ హైకోర్టు వారిని ఆశ్రయిస్తే గౌరవ హైకోర్టు వారు ఎట్టి బస్సులు కూడా ఆ చెరువు మధ్యలో నిర్మాణాలు చేయకూడదు, ఒక నిర్మాణాలు చేపట్టినట్లయితే కోర్టు ముందు పెట్టి పర్మిషన్ తీసుకొని చేయాలని చెప్పి ఒక చీఫ్ జస్టిస్ గారు ఒక ఆర్డర్స్ పాస్ చేస్తే ఏమాత్రం పట్టించుకోకుండా అయ్యన్న పాత్రుడు నాకు స్పీకర్ పదవి ఉంది, ఏ అధికారులు ఏమీ చేయలేరు, కోర్టులు ఏమీ చేయలేవు అని చెప్పి ఉద్దేశంతో మరి కన్స్ట్రక్షన్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. ఏదైతే కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తున్నారో దానిపై మళ్ళీ జిల్లా కలెక్టర్ గారికి అనకాపల్లి జిల్లా కలెక్టర్ గారికి చెప్పడం జరిగింది. ఆయన కూడా పట్టించుకోలేదు. ఆ రోజు 27వ తారీఖు రాత్రి నేను వేరే ఫంక్షన్కి వెళ్ళి వస్తూ అదే ప్రాంతంలో వస్తున్నప్పుడు ఆ ప్రాంతంలో రాత్రి 8:30 గంటలకు ఏదైతే హైకోర్టు చీఫ్ జస్టిస్ గారు ఆ ప్రాంతంలో కట్టడాలు చేయకూడదని చెప్పి అన్నారో అదే ప్రాంతంలో మరి లారీలతో ఒక బ్లాక్ మెటల్ అన్ని కూడా డంప్ చేయడం జరుగుతుంది. నేను వెంటనే అక్కడ ఆగి ఏదైతే స్థానికంగా ఉన్న పోలీసులు ఉన్నారో వాళ్ళకి ఇన్ఫార్మ్ చేశాను. సరే ఇక్కడ ఎట్టి బస్సులు కూడా కట్టకూడదని చెప్పి హైకోర్టు వారు చెప్పినప్పుడు కూడా ఇక్కడ అన్ని కూడా కన్స్ట్రక్షన్ జరుగుతుంది కనుక అని కంప్లైంట్ చేస్తూ అక్కడ వీడియోలు తీసుకున్నాం మేము. ఎందుకంటే వీడియోలు ఎందుకు తీసామంటే హైకోర్టు వారికి మరి సబ్మిట్ చేయాలని చెప్పి వీడియోలు తీసుకున్న క్రమంలో ఆ ప్రాంతంలో ఉన్న టీడీపీ రౌడీలు గూండాలు ఏదైతే రౌడీ షీట్లు అందరూ ఉన్నారో మా దగ్గరకు వచ్చి మా మీద దాడి చేయడమే కాకుండా మా కారు అద్దాలు పగలవడమే కాకుండా మరి ఎంత దారుణం అంటే అక్కడున్న ఎవరైతే ఉన్నారో ఒక ఆయన చేత కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అంటే ఇది ఒక కొత్త సాంప్రదాయం తీసుకొస్తున్నారు నర్సీపట్నంలో తండ్రి కొడుకులు ఇద్దరు కూడా కొత్త సాంప్రదాయం ఏంటంటే మా మీద దాడి చేసి మా కారు అద్దాలు పగలగొట్టి ఆయన మీదే కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆయన చేత కంప్లైంట్ ఏమి ఇచ్చాడంటే ఆ రోజు మరి 27వ తారీఖున కంప్లైంట్ ఇచ్చాడు. ఎవరో రమణ ఆయన ఏమంటాడంటే పెట్ల ఉమాశంకర్ గణేష్ ఆయన వద్ద పనిచేసే బాబు ఇద్దరు కూడా వచ్చి నన్ను కిందకు పడేసి కాళ్ళు చేతులతో కొట్టాడని చెప్పి 27వ తారీఖున కంప్లైంట్ ఇస్తే 27వ తారీఖు రాత్రి మరి 12:30 గంటలకి మా మీద ఎఫ్ఐఆర్ చేశారు. అయితే ఏదైతే సెక్షన్లు వేశారో అవన్నీ కూడా 7 సంవత్సరాల లోపు ఉండేసరికి అవన్నీ కూడా బెయిలబుల్ సెక్షన్లు అయినాయి. తర్వాత మళ్ళీ మార్చారు. అయ్యన్న పాత్రుడు కానీ వాళ్ళ కొడుకు కానీ మార్చారు. 30వ తారీఖున ఎవరైతే కంప్లైంట్ చేశారో వాడి భుజం మీద వాళ్ళే కర్రలతో కొట్టి మరి ఆపరేషన్ ఏరియా హాస్పిటల్ సర్జరీ చేయించి పోలీసుల మీద ఒత్తిడి తీసుకొచ్చి నర్సీపట్నం కోర్టు వారిని నమ్మించి మోసం చేసి మా అందరి మీద కూడా మరి నాన్ బెయిలబుల్ సెక్షన్లు పెట్టడం జరిగింది. మళ్ళీ ఏమంటాడంటే ఆ రోజు 2వ తారీఖు మళ్ళీ స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇదే రమణ ఏదైతే 27 రాత్రి కాళ్ళు చేతులతో కొట్టామన్నాడో మళ్ళీ మాట మార్చి 2వ తారీఖున వీరందరూ కూడా వీళ్ళిద్దరితో పాటు పట్టణ అధ్యక్షుడు ఏకాశేవ కానీ మరి అలాగే ఉన్న నాయుడు వార్డు ఇన్ఛార్జ్ కానీ ఇద్దరు కూడా కర్రలతో కొట్టారని చెప్పి మళ్ళీ మాట మార్చి మళ్ళీ స్టేట్మెంట్. అంటే ఎంత దారుణం అంటే ఈరోజు కొత్త సాంప్రదాయం నర్సీపట్నంలో అంటే అధికారం ఉంటే ఎవరినైనా కొట్టచ్చు, ఎవరిపైన దాడి చేయడమే కాకుండా మనమే వాళ్ళ మీద కంప్లైంట్లు ఇచ్చి వాళ్ళని మనమే కొట్టి మనమే సర్జరీలు చేయించి పోలీసుల మీద ఒత్తిడి తీసుకొచ్చి కోర్టు వారిని నమ్మించి మోసం చేసి చెప్పని కొత్త సాంప్రదాయాన్ని ఈరోజు నర్సీపట్నంలో మరి అయ్యన్న పాత్రుడు తీసుకొచ్చాడనే సంగతి మరి మీ ద్వారా తెలియపరచడం జరుగుతుంది. ఈరోజు మరి అందరూ కూడా అనొచ్చు ఈరోజు అందరూ కూడా ఆనందపడవచ్చు, నిజంగా మేము చేసాం వీళ్ళందరినీ కూడా ఇబ్బంది పెట్టామని చెప్పని. ఈరోజు ఎంత దారుణం అంటే ఈరోజు ఏదైతే అక్కడ ఉన్నామో మేమందరం కూడా మాతో పాటు ఏదైతే మా మున్సిపల్ అధ్యక్షుడు ఉన్నాడో ఏకాశివ కానీ వార్డు ఇన్ఛార్జిని కూడా 7 రోజుల పాటు జైల్లో పెట్టారు. అంటే చేయని తప్పుకి మరి ఈ విధంగా జైల్లో పెట్టిన సంగతి మీ దగ్గర తెలిపిస్తుంది. అదే కాకుండా ఒక 20 రోజుల పాటు మేము కూడా బయటికి వెళ్ళి మరి యాంటిసిపేట్ బెయిల్ తెచ్చుకునే పరిస్థితి ఈరోజు చెప్పడం జరిగింది. అయితే ముఖ్యంగా చెప్పాలంటే ఈరోజు చాలా ఆనందపడవచ్చు వీళ్ళందరూ కూడా. ఏంటంటే మిమ్మల్ని ఇబ్బంది పెట్టారని చెప్పి ఆలోచనలో అయ్యన్న పాత్రుడు కానీ వాళ్ళ కొడుకు కానీ ఉండొచ్చు. అయితే ఒక్కడే చెప్తున్నా ఈరోజు అయ్యన్న పాత్రుడు కానీ వాళ్ళ కొడుకు కానీ 100 కోట్ల డబ్బు ఉండొచ్చు, అధికారం ఉండొచ్చు, క్రిమినల్ ఐడీస్ కూడా ఉండొచ్చు. కానీ ఒకటే చెప్తాం మీ అందరూ వాళ్ళిద్దరికి కూడా 3 సంవత్సరాల తర్వాత జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు ఏ విధమైన తప్పుడు ఆలోచనలతో ఆలోచన చేస్తారో ఆ ఆలోచనలు కూడా మాకు ఆ దేవుడు ప్రసాదిస్తే మీకు కూడా ఇదే విధమైన ఆచరణలు పెడతాం. ఏదైతే చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలో ఆ విధంగా చేస్తాం. మీ దోపిడీలన్నీ కూడా బయటికి తీస్తాం, మీరు చేసిన అకృత్యాలన్నీ కూడా బయటికి తీస్తాం. అది ఎలాగ ఉంటుందంటే చట్ట ప్రకారం ఎందుకు ఈ జీవితం
ఎందుకు తప్పులు చేశామని చెప్పి మదన పడే రోజు వస్తుందని చెప్పి మీ ద్వారా తెలియపరచడం జరుగుతుంది. వాళ్ళే కాదు, వాళ్ళ ఇంట్లో వాళ్ళే కాదు, వాళ్ళ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కానీ వాళ్ళ పార్టీ నాయకులందరూ కూడా మీరు చేసిన తప్పుడు పనుల వల్ల 5 సంవత్సరాలు చేసిన తప్పుడు పనుల వల్ల ఈ విధమైన దుస్థితి వచ్చిందని చెప్పి వాళ్ళ పార్టీ నాయకులు కూడా తిట్టే పరిస్థితి తీసుకొస్తామని చెప్పి మరి ఎట్టి బస్సులు కూడా చట్టపరంగా వారిపై చర్యలు తీసుకోండి చెప్పి రాబోయే రోజుల్లో మీ ద్వారా తెలియపరచడం జరుగుతుంది. ఈరోజు ఒకటి చెప్పాలి, అధికారుల పరిస్థితి ఎలాగుందంటే అనకాపల్లి జిల్లా పరిస్థితులు అధికారులు ఎలాగుందంటే గతంలో మా జగనన్న ప్రభుత్వంలో నాతవరం మండలం ఉంది. నాతవరం మండలంలో గుమ్మిడిగొండ అనే గ్రామంలో కాలువ పారుతుందా, తాండవ కాలువ పారుతుందా, పక్కన ఒక నల్లగొండమ్మ తల్లి మరి గుడి కడుతుంటే ఇదే అయ్యన్న పాత్రుడు కంప్లైంట్ చేశాడు జిల్లా కలెక్టర్ గారికి. కాలువల పక్కన కట్టకూడదు, వాటా చట్టానికి వ్యతిరేకం, సుప్రీంకోర్టు గైడ్లైన్స్ వ్యతిరేకం, సుప్రీంకోర్టు తీర్పులు వ్యతిరేకం కనుక దీన్ని ఆపాలని చెప్పి హైకోర్టుకి వెళ్తే హైకోర్టు స్టే ఇచ్చారు కట్టకూడదని. కొన్ని రోజులు పోయిన తర్వాత ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలు మళ్ళీ కట్టాలని ప్రయత్నం చేస్తే ఆ గుడిని హైకోర్టు స్టేలో ఉన్న కూడా కట్టాలని ప్రయత్నం చేస్తే ఆగమాగాల మీద ఆ రోజు అనకాపల్లి జిల్లా కలెక్టర్ గారు రెవెన్యూ సిబ్బంది అందరినీ కూడా ఆర్డీఓ గారిని కానీ ఎంఆర్ఓ వాళ్ళు కానీ తలయ్యారులు విఆర్ఓ వాళ్ళు అందరినీ సచివాలయ సిబ్బందుల్ని 20-30 మంది పోలీసుల్ని ఆ గ్రామం పంపించి హడావాడి చేస్తూ 4-5 రోజులు వాళ్ళందరినీ కూడా ఇబ్బంది పడే పరిస్థితి. ఎందుకంటే ఆ రోజు హైకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా వీళ్ళు చేస్తారు కనుక ఆ విధమైన జగనన్న ప్రభుత్వంలో చర్యలు ఉన్నాయి. కానీ ఈరోజు మా పరిస్థితి చూస్తే మరి హైకోర్టు చీఫ్ జస్టిస్ గారు అక్కడ ఎటువంటి కట్టడాలు కట్టకూడదని చెప్పి అనకాపల్లి జిల్లా కలెక్టర్ గారు ఇప్పుడున్న అనకాపల్లి జిల్లా కలెక్టర్ గారికి ఆర్డర్స్ ఇచ్చినప్పటికీ కూడా ఏమాత్రం పట్టించుకోలేదు. ఈరోజు ఎంత దారుణం అంటే ఏదైనా అన్యాయం వారికన్నా జరిగితే న్యాయస్థానాలను ఆశ్రయిస్తాం, న్యాయం కోసం ఆశ్రయిస్తాం. అదే న్యాయస్థానం హైకోర్టు వారు మాకు న్యాయం చేస్తే ఈరోజు ఆచరణ పెట్టాల్సిన అధికారులు ఈ జిల్లా కలెక్టర్ గారు ఏమీ చేయలేని పరిస్థితి. అంటే మరి ఎవరికి చెప్పుకోవాలో తెలియని పరిస్థితి ఈరోజు. ఇంకోటి ఏంటంటే ఈరోజు అయ్యన్న పాత్రుడు కానీ వాళ్ళ కొడుకు కానీ కేవలం అయ్యన్న పాత్రుడు వాళ్ళ కొడుకు కోసం ప్రమోషన్ కోసం ఇదంతా తాపత్రయపడుతున్నాడు. ముఖ్యంగా రాజ్యసభ అంటాడు. ఈ మధ్యకాలంలో రాజ్యసభ అంటాడంటే 100 కోట్ల రూపాయలు ఈరోజు లాటరీ మీద సంపాదిస్తున్నారు. సుమారుగా నేటికి 500 కోట్ల రూపాయలు అయ్యన్న పాత్రుడు కానీ అయ్యన్న పాత్రుడు పెద్ద కొడుకు కానీ సంపాదించడం జరిగింది. వాళ్ళు ఒకటే హాగ్గారితో మాట్లాడతారు. ఏమంటారంటే మేము సంపాదించిన 100 కోట్ల రూపాయల్లో 50% అమరావతిలో ఉన్న ఒక యువనాయకుడికి ఇస్తున్నాం, ఎట్టి పైసలు కూడా మాకు రాజ్యసభ ఇస్తాడని చెప్పి అహంకారంతో అయ్యన్న పాత్రుడు కానీ వాళ్ళ కొడుకు కానీ మాట్లాడుతున్నారు. ఒకటే అడుగుతున్నా, ఈరోజు ఆ యువనాయకుడికి మరి ఇస్తున్నారో లేదో మాకు తెలియదు కానీ ఆయన పేరు చెప్పి మాత్రం ఈరోజు 100 కోట్ల రూపాయలు దోచేస్తున్నాడు అయ్యన్న పాత్రుడు వాళ్ళ కొడుకు. నిజంగా కానీ అయ్యన్న పాత్రుడు కొడుకు కానీ ఈరోజు రాజ్యసభ కానీ ఇచ్చేటట్లయితే ఏదైతే వీళ్ళు చెప్పారో 100 కోట్ల రూపాయలు ఇస్తామని అది నిజమేనని చెప్పి మేము భావించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియపరచడం జరుగుతుంది. మరి ఈ విధంగా ఇదేంటంటే ఇదొక ప్రమోషన్. దీంతో ఇంకో ప్రమోషన్ ఏంటంటే సృష్టి క్షేత్రం అని చెప్పి ఒక డ్రామా. అదేంటంటే డ్రామా ఏంటంటే అది చెరువేమో ప్రభుత్వాన్ని, మరి 100 సంవత్సరాల నుంచి ఆ చెరువు ఉంది. సుమారుగా అయ్యన్న పాత్రుడు 40 సంవత్సరాల నుంచి పదవులు చేస్తున్నాడు.